మిమ్మల్ని సజ్జనార్ పిలిచారా లేకపోతే అంటే సిట్టే పిలిచినట్టేనా? సిట్టే పిలిచింది. ఎట్లా ఫోన్ కాల్ త్రూ వచ్చిందా మీకు కాల్? సార్ ఏసీపీ గారు ఫోన్ చేశారు, రండి అనిల్ కుమార్ అర్జెంట్గా రండి అంటే వెళ్ళాను. ఆల్ ఆఫ్ సడన్ గా పిలిచారా లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా పిలిచింది, నోటీస్ ఇట్ ఏం లేదు, జస్ట్ ఆల్ ఆఫ్ సడన్గా పిలిచిరు. పిలిచి అక్కడికి వెళ్ళాను. ఎంతసేపట్లో వెళ్ళారు మీరు? మేము 1:40 వెళ్ళా అంతే. అప్పటికే అక్కడ భుజంగారావు ఉన్నాడు, తిరుపతి అన్న ఉన్నాడు, ప్రభాకర్ రావు ఉన్నాడు, ప్రభాకర్ రావు వియంకుడు ఉన్నాడు. హైలైట్ ఏంటంటే ప్రభాకర్ రావు వియంకుడు రవీందర్ రావు అని ఉన్నాడు. అప్పుడున్న గవర్నమెంట్ లో అత్యధికంగా అక్రమంగా అందరి బినామీల ఆస్తులు పెట్టుకున్నది రవీందర్ రావు. డైరెక్ట్ చెప్పేవాడు, కవిత ఆస్తి కానీ, సంతోష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఆ రవీందర్ రావు అనే విరమ ద్వారా ఆయన దేవరకొండ. సో ఈ ప్రభాకర్ రావు వియంకుడు అనమాట. సో అంత అన్ని ఆస్తులు అతని దగ్గరే ఉన్నాయి. సో డైరెక్ట్ మీరు వెళ్ళేసరికి వీళ్ళు అంటున్నారు వాళ్ళ అబ్బాయి నిశాంత్ కూడా ఉన్నాడు. ఎవరు? ప్రభాకర్ రావు వాళ్ళ అబ్బాయి నిశాంత్ కూడా ఉన్నాడు. సో అందరినీ వేరే వేరే రూమ్లలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అంటే విచారణ జరుగుతుంది. అప్పుడు నన్ను పిలిచి సపరేట్గా నన్ను పిలిచి మాట్లాడారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ మీకు ఎప్పటి నుంచి తెలుసు, ఎలా డౌట్ వచ్చింది? చూసారా మీరు? ఆ రవీందర్ రావు మాత్రం నన్ను చూసి పడుకుంటున్నాడు, కావాల్సుకొని లేస్తలేడు. అదే రవీందర్ రావు నన్ను సంధ్యాకర్ విషయంలో మోసం చేశాడండి. సో అక్కడ డబ్బులు తీసుకొని మోసం చేశాడు. ఈ శ్రీధర్రావు ఉన్న గొడవ ఉంది కదా, ఈ సంధ్యా శ్రీధర్రావు గొడవ ఉంది కదా, దానికి సంబంధించిన వ్యక్తి. సో నన్ను చూసి పడుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు. నేను దొంగవు నువ్వు, అందుకే పడుకున్నావు అని చెప్పాను. సో ఈ విధంగా వీళ్ళంతా ఒక అక్రమాలకు పడి అందరి బినామీలుగా ఉన్నాడు రవీందర్ రావు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇట్లా సంపాదించిందంతా కొడుకు రియల్ ఎస్టేట్ కంపెనీ కొడుకు దగ్గర, వియంకుడి దగ్గర, రవీందర్ రావు దగ్గర ఎక్కువ ఉంటుంది. వియంకుని పిలిచింది ఎక్కడ లేదు, మీరే చెప్తున్నారు. ఇప్పుడు పిలిచారు కానీ మీడియా ముందుకు రావట్లేదు. రవీందర్ రావు దగ్గర ఉంది, రవీందర్ రావు దగ్గర ఎక్కువ. రవీందర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. మన ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు, రోజు వచ్చారు, ఉన్నాడు. అక్కడైతే ఉన్నాడంటే దాని అర్థమైందంటే అతన్ని పిలిచి ఇన్వెస్టిగేషన్ లోపల ఉన్నాడు. వాళ్ళ ముఖ కవలికలు ఎట్లున్నాయి? సీరియస్ గా ఉన్నారా? ముఖ కవలిక ఏముందండి, దొంగలకి ఏముంటది, ఇంకా అయిపోయింది, అందరు దొంగలే. దాంట్లో